అందరికీ నమస్తే. ఏపీ టెట్ రాశారా? పరీక్ష అయిపోయింది. ఇప్పుడు మీ మనసులో ఎన్నో ఆలోచనలు ఉండొచ్చు. నా టెట్ ఎలా వచ్చింది? ఎన్ని మార్కులు వస్తాయి? రిజల్ట్ ఎలా ఉంటుంది? నా స్కోర్ డిఎస్సికి ఉపయోగపడుతుందా? ఇక డిఎస్సి కోసం ఎప్పుడు చదవాలి? ఇప్పుడే మొదలు పెట్టాలా లేక రిజల్ట్ వచ్చిన తర్వాతనా? ఇలాంటి ఆలోచనలు ప్రతి టెట్ అభ్యర్థి మనసులో ఉండడం సహజం. కానీ ఈరోజు నేను మీతో చెప్పబోయే విషయం ఒక్కటే. టెట్ అయిపోయింది, కానీ మీ ప్రయాణం అయిపోలేదు. నిజానికి మీ అసలు లక్ష్యం డిఎస్సి అయితే టెట్ తర్వాతే మీ నెక్స్ట్ పేజ్ ప్రారంభమవుతుంది. ముందుగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. టెట్ పరీక్ష ఎలా రాశారో ఇప్పుడు మార్చలేం. సరిగ్గా రాశారని అనిపిస్తే మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. కొంచెం తక్కువగా రాశానేమో అని అనిపిస్తే అది కూడా పర్వాలేదు. పరీక్ష అయిపోయిన తర్వాత గంటల తరబడి అదే ప్రశ్నలను గుర్తు చేసుకుంటూ ఆ క్వశ్చన్కి నేను ఇంకో ఆప్షన్ పెట్టాల్సింది, ఆ ఆన్సర్ ఎందుకు తప్పు చేశాను అని ఆలోచిస్తూ ఉంటే మీరు మార్చలేని గతంలోనే ఉండిపోతారు. టెట్ ముగిసింది, ఇప్పుడు డిఎస్సి వైపు చూడాల్సిన సమయం వచ్చింది. మీ లక్ష్యం టీచర్ జాబ్ అయితే టెట్ ఒక మైల్ స్టోన్ కావచ్చు, కానీ డిఎస్సి కోసం ప్రిపరేషన్ ఒక పెద్ద లక్ష్యం. అందుకే టెట్ తర్వాత ఖాళీగా ఉండకండి. రిజల్ట్ వచ్చిన తర్వాత చూద్దాం, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ మొదలు పెడతాను అని ఆలోచన చేయొద్దు. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ ఒకేసారి పరిగెత్తడం ప్రారంభిస్తారు. కానీ మీరు ముందే పరిగెత్తడం ప్రారంభిస్తే మీకు ఒక అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. నా టెట్ మార్కులు ఎలా వస్తాయో తెలియదు, మరి డిఎస్సి ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇదే చాలా మంది అడిగే ప్రశ్న. సమాధానం చాలా సింపుల్. మీ ప్రిపరేషన్ను రిజల్ట్ మీద ఆధార పెట్టకండి. మీకు టెట్లో మంచి స్కోర్ వస్తుందని నమ్మకం ఉంటే డిఎస్సి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. స్కోర్ మీద డౌట్ ఉన్నా ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఎందుకంటే మీరు చదివిన నాలెడ్జ్ అప్పటికి వృధా కాదు. మీ ప్రిపరేషన్లో నేర్చుకున్న కాన్సెప్ట్లు, ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్స్, పెంచుకున్న కాన్ఫిడెన్స్, ఇవన్నీ భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి. మొదటగా మీరు ఏ డిఎస్సి పోస్ట్ కోసం టార్గెట్ చేస్తున్నారో నిర్ణయించుకోండి. ఆ తర్వాత ఆ పోస్టుకు సంబంధించిన సిలబస్ తీసుకొని ఒకసారి పూర్తిగా చూడండి. మొత్తం సిలబస్ చూసి భయపడవద్దు. ఇంత సిలబస్ను ఎలా కంప్లీట్ చేయాలి అని ఆలోచించకండి. పెద్ద సిలబస్ను చిన్న చిన్న టాపిక్స్గా డివైడ్ చేసుకోండి. ఒక వారం ఒక టాపిక్ గ్రూప్, మరో వారం మరో టాపిక్ గ్రూప్, ఇలా మీకు అనుకూలంగా ప్లాన్ చేసుకోండి. సిలబస్ పెద్దదైనా మీ డైలీ టార్గెట్ మాత్రం చిన్నదిగా ఉండాలి. ప్రతిరోజు సాధించగలిగే టార్గెట్ పెట్టుకొని దాన్ని పూర్తి చేయడం చాలా ముఖ్యం. టెట్ కోసం మీరు ఇప్పటికే చదివిన టాపిక్స్ చాలా వరకు డిఎస్సి ప్రిపరేషన్లో మీకు ఉపయోగపడతాయి. కాబట్టి టెట్ ప్రిపరేషన్ అంతా వృధా అయిపోతుందని అనుకోకండి. మీకు కాన్సెప్ట్ మీద ఇప్పటికే ఫెమిలియరిటీ ఉంటుంది. ఇప్పుడు చేయాల్సింది అదే కాన్సెప్ట్ను మరింత డెప్త్గా చదవడం. టెట్ కోసం చదివిన టాపిక్స్ను డిఎస్సి పర్స్పెక్టివ్లో మళ్ళీ అనలైజ్ చేయండి. ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు, ఎక్కడ కన్ఫ్యూజ్ వచ్చే అవకాశం ఉంది, ప్రీవియస్ పేపర్స్లో ఆ కాన్సెప్ట్ని ఎలా అడిగారు, ఒక క్వశ్చన్ను మరో విధంగా అడిగితే ఆన్సర్ చేయగలనా, ఇలాంటి విషయాలపై ఫోకస్ చేయండి. ఇదే నిజమైన ప్రిపరేషన్. డిఎస్సి ప్రిపరేషన్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ను ఎప్పటికీ నిర్లక్ష్యం చేయొద్దు. క్వశ్చన్ పేపర్ చూసి కేవలం ఆన్సర్స్ గుర్తుపెట్టుకోవడం ప్రిపరేషన్ కాదు. ఆ క్వశ్చన్ ఎందుకు వచ్చింది, ఆ క్వశ్చన్ వెనుకున్న కాన్సెప్ట్ ఏమిటి, ఇలాంటి క్వశ్చన్స్ మరో విధంగా వస్తే ఆన్సర్ చేయగలనా అని ఆలోచించాలి. ఒక క్వశ్చన్కు సరైన ఆన్సర్ తెలుసుకోవడం కంటే ఆ క్వశ్చన్ వెనుకున్న కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అప్పుడు ఎగ్జామ్లో క్వశ్చన్ రూపం మారినా మీరు సమాధానం ఇవ్వగలుగుతారు. అలాగే రివిజన్ను ఎప్పటి నుంచి అలవాటు పడండి. ఒక టాపిక్ చదివి వదిలేయకండి. చదివింది మర్చిపోవడం చాలా సహజం. అందుకే ప్రిపరేషన్లో రివిజన్కు ప్రత్యేకంగా సమయం కేటాయించాలి. మీ ప్రిపరేషన్లో లెర్నింగ్, ప్రాక్టీస్, రివిజన్, టెస్టింగ్ అనే 4 భాగాలు ఉండాలి. చదవాలి, క్వశ్చన్స్కు ప్రాక్టీస్ చేయాలి, మళ్ళీ రివైజ్ చేయాలి, చివరిగా టెస్ట్ రాయాలి. ఈ సైకిల్ను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తే మీ ప్రిపరేషన్ క్రమంగా స్ట్రాంగ్ అవుతుంది. రోజుకి ఎంత చదవాలి అనే ప్రశ్నకు ఒకే ఆన్సర్ ఉండదు. ప్రతి ఒక్కరి పరిస్థితి వేరు. కొంతమంది ఉద్యోగం చేస్తూ చదువుతారు, కొంతమంది ఇంటి బాధ్యతల మధ్య చదువుతారు, మరికొంతమంది ఫుల్ టైం ప్రిపరేషన్ చేస్తారు. అందుకే ఇతరులు 10 గంటలు చదువుతున్నారని మీరు కూడా 10 గంటలు చదవాల్సిన అవసరం లేదు. మీకు రోజుకు 4 గంటలు మాత్రమే సాధ్యమైతే ఆ 4 గంటలను ప్రొడక్టివ్గా ఉపయోగించండి. 6 గంటలు సాధ్యమైతే 6 గంటలు చదవండి. కానీ ఒక విషయం మాత్రం తప్పనిసరి, కాన్సిస్టెన్సీ ఉండాలి. ఒకరోజు 10 గంటలు చదివి 3 రోజులు చదవకపోవడం కంటే ప్రతిరోజు 4 గంటలు చదవడం చాలా మంచిది. మీ ప్రోగ్రెస్ను కూడా ట్రాక్ చేయండి.
ప్రతిరోజు రాత్రి కేవలం 5 నిమిషాలు మీ ప్రిపరేషన్ని అనలైజ్ చేసుకోండి. ఈరోజు ఏం చదివాను, ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేశాను, ఎన్ని తప్పులు చేశాను, ఏ టాపిక్ ఇంకా వీక్గా ఉంది, రేపు ఏం చదవాలి, ఇలా మీకు మీరే ప్రశ్నలు వేసుకోండి. వారం చివరికి మీ ప్రోగ్రెస్ మీకే స్పష్టంగా కనిపిస్తుంది. మీకు ఎక్కడ బలంగా ఉందో, ఎక్కడ ఇంకా ఎక్కువ కష్టపడాలో అర్థమవుతుంది. టెట్ తర్వాత చాలామంది చేసే ఒక పెద్ద మిస్టేక్ కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకోవడం. కొంత బ్రేక్ తీసుకోవడం తప్పు కాదు. నిజానికి మనసుకు శరీరానికి కొంత విశ్రాంతి అవసరం. కానీ ఒకరోజు బ్రేక్, 2 రోజుల బ్రేక్, ఒక వారం బ్రేక్ అంటూ చివరికి ఇక రేపటి నుంచి మొదలు పెడతానని రోజులు గడిచిపోవచ్చు. అందుకే బ్రేక్ తీసుకున్నా మీ స్టడీ రిథంను పూర్తిగా కోల్పోకండి. కొద్దిసేపైనా చదువుతూ ఉండండి. ప్రతి అభ్యర్థి పరిస్థితి ఒకేలా ఉండదు. ఎవరైనా కుటుంబ బాధ్యతల మధ్య చదువుతూ ఉండొచ్చు, ఎవరైనా ఉద్యోగం చేస్తూ చదువుతూ ఉండొచ్చు, ఎవరైనా ఆర్థిక సమస్యల మధ్య ప్రిపరేషన్ చేస్తూ ఉండొచ్చు, ఎవరికైనా ఇంట్లో సపోర్ట్ లేకపోయినా తన కళ కోసం ఒంటరిగా పోరాడుతూ ఉండొచ్చు. మీ పరిస్థితి ఎలా ఉన్నా మీ కళను మాత్రం వదులుకోవద్దు. రోజుకు మీకు దొరికే సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. 30 నిమిషాలు దొరికినా 30 నిమిషాలు చదవండి. 1 గంట దొరికితే గంట చదవండి. చిన్న సమయమైన 0 కంటే గొప్పదే. అన్నింటికంటే ముఖ్యంగా టెట్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ప్రిపరేషన్ ఆపొద్దు. రిజల్ట్ వచ్చే వరకు ప్రిపరేషన్ ఆపేస్తే రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ మూమెంటం తెచ్చుకోవడానికి సమయం పడుతుంది. కానీ మీరు ఎప్పటి నుంచే కంటిన్యూ చేస్తే రిజల్ట్ వచ్చినప్పుడు మీరు ఎప్పటికే చాలా ముందుకు వెళ్ళి ఉంటారు. కాబట్టి రిజల్ట్ మీ ప్రిపరేషన్ ఆపే కారణం కాకూడదు. రాబోయే 30 రోజులను మీరు 3 స్టేజెస్గా ఆలోచించవచ్చు. మొదటి స్టేజ్ ఫౌండేషన్. ఈ దశలో కాన్సెప్ట్ను స్ట్రాంగ్ చేసుకోండి. రెండో స్టేజ్ ప్రాక్టీస్. క్వశ్చన్స్, ప్రీవియస్ పేపర్స్, టాపిక్స్, టెస్ట్స్ ఎక్కువగా చేయండి. మూడో స్టేజ్ రివిజన్ అండ్ మాక్ టెస్ట్లు. చదివిన సిలబస్ను రివైజ్ చేసి టెస్ట్ రాయండి. మీకు ఉన్న సమయాన్ని బట్టి ఈ స్టేజెస్ను మీకు అనుకూలంగా మార్చుకోండి. ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకోండి. డిఎస్సి నోటిఫికేషన్ కోసం నేను ఎదురు చూడను. నా ప్రిపరేషన్ నోటిఫికేషన్ కంటే ముందే ఉంటుంది. ఇదే మీ మైండ్ సెట్ కావాలి. నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు సిలబస్ వెతుక్కుంటూ ఉండకూడదు, బుక్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉండకూడదు, ఎక్కడి నుండి మొదలు పెట్టాలని ఆలోచిస్తూ ఉండకూడదు. అప్పటికి మీరు రివిజన్ స్టేజ్లో ఉండాలి. చివరిగా ఒక విషయం, టెట్ పరీక్ష మీకు ఎలా అనిపించింది అనేది ఇప్పుడు గతం. మీరు ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా చేశారో, ఎన్ని మిస్టేక్స్ చేశారో, ఎన్ని మార్క్స్ వస్తాయో కొంతకాలం తర్వాత తెలుస్తాయి. కానీ మీ భవిష్యత్తు కోసం మీరు ఈరోజు ఏం చేస్తున్నారు అన్నది మాత్రం మీ చేతుల్లోనే ఉంది. ఒక పరీక్ష ముగిసింది, కానీ మీ కళ ముగియలేదు. టెట్ తర్వాత ఆగిపోకండి. టెట్ తర్వాత మీ నెక్స్ట్ స్టెప్ ప్రారంభించండి. మీ ముందున్న లక్ష్యం డిఎస్సి, మీ చేతిలో ఉన్న ఆయుధం ప్రిపరేషన్. మీకు కావలసిన బలం కన్సిస్టెన్సీ, మీకు కావలసిన నమ్మకం సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఒక మాట గుర్తుపెట్టుకోండి, రిజల్ట్ వచ్చే వరకు నేను ఆగను, నోటిఫికేషన్ వచ్చే వరకు నేను ఆగను, పోస్టులు ఎన్ని వస్తాయో అని భయపడను. నా పని ఒక్కటే, నన్ను నేను ఉద్యోగానికి అర్హుడిగా తయారు చేసుకోవడం. ఈ మైండ్ సెట్ మీలో ఉంటే మీ ప్రిపరేషన్ తప్పకుండా మారుతుంది. టెట్ అయిపోయింది, ఇక మీ నెక్స్ట్ స్టెప్ డిఎస్సి. ఈరోజే మీ ప్రిపరేషన్ను ప్రారంభించండి. మీకు ఏ పోస్ట్ కావాలో నిర్ణయించుకోండి. మీ సిలబస్ తీసుకోండి, మీ స్టడీ ప్లాన్ రాసుకోండి. మొదట టాపిక్ ఓపెన్ చేయండి. మొదటి అడుగు చిన్నదైనా అదే మీ విజయానికి మొదటి అడుగు. ఏపీ టెట్ అండ్ డిఎస్సి అభ్యర్థులందరికీ మనస్ఫూర్తిగా ఆల్ ద బెస్ట్. మీ కళ ఉద్యోగం కావచ్చు, మీ ప్రయాణం కష్టమైనదై ఉండొచ్చు, కానీ మీరు ఆగకుండా ముందుకు సాగితే మీ ప్రయత్నానికి ఒకరోజు తప్పకుండా ఒక అర్థం అనేది వస్తుంది. ఎప్పటి నుంచి ఒకే లక్ష్యం, టెట్ తర్వాత డిఎస్సి. ఇక ఆగకండి. అందరికీ ధన్యవాదాలు.